అసలు ఈ దేవాలయంలో ఏముంది? అసలు ఈ దేవాలయంలో సాధారణంగా విగ్రహం అనేది ఉండదు. సో, ఇక్కడ విగ్రహాన్ని చూడాలి అంటే మనం గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక భూగర్భంలాగా ఉన్న ఒక సహజమైన గుహలోకి వెళ్ళేటప్పుడు ఒక రకమైన ఒక యోని ఆకారంలో ఉన్న అక్కడ స్త్రీ యోని ఆకారంలో ఉన్న ఒక సహజ సిద్ధమైన రాయి అనేది ఉంటుందన్నమాట. సో, దాన్ని మనము అమ్మవారిగా కొలుస్తారనమాట. అది శక్తిపీఠాలలో ఒకటని చాలా గట్టిగా నమ్ముతారన్నమాట. ఇందులో ఉన్న ఒక విశిష్టత ఏంటి అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన నీటి ఊట అనేది ప్రవహిస్తూ ఉంటుందంట. సో ఆ వాటర్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేరు. అసలు పురాణంలోకి వెళ్తే శ్రీ మహావిష్ణువు పార్వతీదేవిని తన సుదర్శన చక్రంతో శరీర భాగాలని ఖండించినప్పుడు అందులో ఒక పాట అయిన యోని భాగము ఈ నీలాచల్ కొండలపైన పడిందని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సో ఇది 51వ శక్తిపీఠంలో అత్యంత ముఖ్యమైన శక్తిపీఠంగా కొలుస్తూ ఉంటారనమాట. ఇది చాలా పురాతనమైన శక్తిపీఠం అయినప్పటికీ కూడా చాలా అంటే చాలా భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. మహావిద్యల నిలయం అనమాట. నీలాచల్ కొండలపైన ఈ సమూహంలో దేవి యొక్క 10 రకాల రూపాలు ఉన్నాయని చెప్పి చెప్పుకుంటూ ఉంటారనమాట. అందులో ఒకటి వచ్చేసేమో కాళి, తార, డోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలముఖి, మాతంగి, కళాత్మిక ఇలా భక్తులు నమ్ముతూ ఉంటారనమాట. అంబుబచి మేళ అనమాట. సో ఈ సమయంలో అమ్మవారు పీరియడ్స్లో ఉంటారని చెప్పేసి అక్కడ ఉన్న భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ 3 days కూడా టెంపుల్ అనేది మొత్తం క్లోజ్ చేస్తారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎలాంటి పనులు అంటే వ్యవసాయం లాంటిది కానీ అలాంటిది ఏమీ ముట్టుకోరనమాట. అమ్మవారు విశ్రాంతిలో ఉన్నప్పుడు మనం కూడా విశ్రాంతి ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. అక్కడ ఒక బ్రహ్మపుత్ర నది కూడా ఎరుపు రంగులోకి మారుతాయని చెప్పేసి ఆ టైంలో మారుతాయని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా బలంగా నమ్ముతారు. ఈ 3 days కూడా వాళ్ళు అంబువాచి అనే మేళని చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటారు. ఈ టెంపుల్ క్లోజ్ చేసే టైంలో తాంత్రిక సాధకుల కలయిక అనమాట. సో ఈ టైంలో ఆలయం మూసి ఉన్న ఈ 3 days కూడా సో చాలా దేశాల నుండి లక్షల మంది వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. తాంత్రిక సాధకులకు ఇక్కడికి చేరుకుంటారు. ఈ సమయంలో భూమి యొక్క శక్తి అత్యంత స్థాయిలో ఉంటుందని మరి ఇక్కడ చేసే సాధన చాలా అంటే చాలా శక్తివంతమైనదని చెప్పేసి కూడా అందరూ నమ్ముతూ ఉంటారనమాట. సో అందుకని చెప్పేసి ఆ టైంలో పర్టికులర్గా చాలామంది కొన్ని లక్షల మంది అనేవాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. నరకాసురుడి కథ ఏంటి అంటే అమ్మవారిని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అడిగినప్పుడు అమ్మవారు అక్కడ ఏం చెప్తారంటే ఈ కొండ మీద నుంచి కింద నుంచి మీది వరకు మెట్లు అనేవి నిర్మించాలని చెప్పేసి చెప్తారనమాట. సో మీ మార్నింగ్ తెల్లారేసరికి నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్ తెల్లారేసరికి అని చెప్పేసి ఒక టైం అనేది పెడతారనమాట. ఆ టైం వరకు నరకాసురుడు సగం దూరం వచ్చేసరికి తెల్లవారి ముందు అమ్మవారు తన శక్తితో తన మాయతో కోడి కూసేలాగా చేస్తుందనమాట. సో నరకాసురుడు నేను మోసపోయాను అని చెప్పేసి తను సైడ్ అయిపోతాడు అనమాట. అలాంటి మెట్లు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. సో మీరు అవి చూడవచ్చు. సో కోచ్ రాజవంశం అనమాట. 16వ శతాబ్దంలో ధ్వంసమైన ఈ ఆలయాన్ని కోచ్ రాజవంశానికి చెందిన రాజా నారాయణరాజు మరియు చీలరాయ్ అనే రాజులు 1565లో పునర్నిర్మించారనమాట. సో ఒక పూజారి తన కళ్ళు మూసుకొని పూజ చేసేటప్పుడు అమ్మవారు గర్భగుడిలో నృత్యం చేస్తున్నారనమాట. సో కళ్ళు తెరిచి ఆ నృత్యాన్ని చూసినప్పుడు ఆ పూజారి యొక్క తలని నరికేస్తుందనమాట అమ్మవారు. సో అప్పటి నుంచి ఆ కుటుంబానికి శాపాన్ని అయితే అమ్మవారు ఇస్తుందనమాట. ఈ రాజవంశీయులు ఈ కొండని చూడకూడదు, ఇటువైపే రాకూడదు అని చెప్పేసి చెప్పడంతో సో అప్పటి నుంచి వాళ్ళు ఈ కొండ వైపు వచ్చినప్పుడు తల దించుకొని మరీ వెళ్తూ ఉంటారని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. సో అక్కడ నార్మల్గా అన్ని టెంపుల్స్లో ఉన్నట్టుగా ప్రసాదం అయితే ఉండదు. అమ్మవారి శిలాపై కప్పిన ఏదైతే క్లాత్ ఉంటుందో అది రెడ్గా మారిపోతుంది కదా, ఆ క్లాత్ని అందరికీ ప్రసాదంగా ఇస్తారనమాట. సో ఆ క్లాత్ని కొంచెం కట్ చేసి ముక్కలు కొంచెం 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 అందరికీ ప్రసాదిస్తారు. అది ఒక చాలా పవిత్రమైన క్లాత్గా అంగవస్త్రం అంటారు, రక్త వస్త్రం అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు అనమాట. అది చాలా పవిత్రంగా చూసుకుంటారు అక్కడ ఉన్న భక్తులు. సో అది అలా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి సక్సెస్ అవుతారని చెప్పేసి జాబ్లు ఉద్యోగాలు పిల్లలు పుడతారని అనమాట. సో అలా నమ్ముతారు. సో ఆ క్లాత్ని అయితే కొంతమంది మెడలో పెట్టుకుంటారు, కొంతమంది రింగులో పెట్టుకుంటారు, కొంతమంది ఇట్లా హ్యాండ్కి కట్టుకుంటారు, కొంతమంది పూజ గదిలో దాచుకుంటారు. సో వాళ్ళ ఇష్టాలను బట్టి వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. చాలా అంటే చాలా జాగ్రత్తగా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అని కూడా నమ్ముతూ ఉంటారు. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అస్సాం రాష్ట్రంలో గౌహతి ప్లేస్లో ఉంటుంది కామాఖ్య టెంపుల్ అని.